హాయ్ అండి, నేను మీ మున్నా స్నేక్ రెస్క్యూవర్. మాతో పాటు ఈరోజు లింగమన్న గారు ఉన్నారు. సో మీరు చూసారనుకుంటాను నా పనిని. నేను చాలా స్నేక్స్ అయితే రెస్క్యూ చేస్తాను. అండ్ మళ్ళీ స్నేక్స్లలో అంటే రసల్ స్వైపర్ స్నేక్ బాగా డేంజరు. చాలామంది అన్నారు నేను రసల్ స్వైపర్ స్నేక్ పట్టేటప్పుడు, బ్రదర్ మీరు హ్యాండ్ గ్లౌజ్ వేసుకొని రెస్క్యూ చేయండి, అది ప్రమాదకరమైన పాము అని చెప్పారు. సో నా దగ్గర ఒక గ్రీన్ కలర్ హ్యాండ్ గ్లౌజెస్ ఉండే. కోబ్రా స్నేక్ బయట అయినా కోబ్రా స్నేక్ కరిచినా సరే కానీ అందులో నుంచి కూరలు లాంటి లోపల దిగిపోతున్నాయి. సో దిగిపోతుంటే నేను అన్నగారిని ఒకసారి నేను సంప్రదించిన, అన్న ఇట్లా నాకు హ్యాండ్ గ్లౌజ్ అవసరము అని అనగానే వెంటనే చెప్పగానే వెంటనే నాకు అన్నగారు హ్యాండ్ గ్లౌజ్ అయితే బ్రాండెడ్ కొనిచ్చిండు. సో ఇది హ్యాండ్ గ్లౌజ్ ప్రైస్ వచ్చేసి 5500 రూపీస్ హ్యాండ్ గ్లౌజెస్ ఇవి. సో దీంతో పాటు ఇంకొకటి కాళ్ళకు కరవకుండా, కరిసినా సరే కానీ దీని లోపల కూరలు దిగిపోకుండా, సో ఇది దీని యొక్క ప్యాడ్స్ అన్నమాట, స్నేక్స్ ప్యాడ్స్. ఇవి 7800 రూపాయల ప్యాడ్స్ ఇవి ఇచ్చిర్రు. నిజంగా అన్నగారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే నేను అన్నగారికి అడగంగా వెంటనే స్పందించిండు, అరే సర్వర్ నువ్వు బాగుంటే నీతో పాటు 10 మంది బాగుంటారా అని నాకు చెప్పగానే నాకు చాలా సంతోషంగా అనిపించింది. అన్నకు అడగంగానే నాకు కొనిచ్చిండు. అన్నగారికి చాలా చాలా థ్యాంక్స్. అన్న ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావా? సో ఇలాంటి మరిన్ని సేవలు ఇంకా చెయ్యాలని నా యొక్క మనవి అన్న. నువ్వు అన్నగారు కూడా చాలా మందికి హెల్ప్ కూడా చేస్తుంటారు. వీడియోలో అయితే చూడలేదు, లైవ్గా అయితే చూసినా నేను. అయితే అన్నగారికి వీడియోలో అయితే అన్న అయితే చెప్తాను, చెప్పు. అయితే అన్నగారు అయితే ఎన్నో దాన ధర్మాలు కూడా చేస్తుంటారు. సో ఎక్కడ కూడా అన్న వీడియో ఫోటో తీయరు. నేను అన్నగారికి ఆ క్వశ్చన్ వేసిన, అన్న ఎందుకు తీయమన్నా? చాలామంది ఇప్పుడు 500 రూపీస్ ఇచ్చి వైరల్ చేస్తుంటారు, పెద్ద పెద్ద గ్రూప్లలో ఫార్వర్డ్ చేసుకుంటుంటారు. అన్నగారు సుమారు ఒక్కొక్క పర్సన్ వెనుక మినిమం అంటే 10,000 నుంచి 50,000, 1 lakh వరకు కూడా ఖర్చు పెడతాడు. కానీ ఎక్కడ కూడా వీడియోలో రాదు, ఫోటోలో కూడా రాదు. అది ఎందుకు రాదన్నా? ఎందుకు? నేను ఈరోజు అన్నకు అడుగుతున్నాను. నేను అది కాదు, మనకి ఇచ్చింది ఏదైతే ఉన్నదో మందికి చెప్పొద్దనే ఉద్దేశం కాబట్టి ఇప్పుడు కూడా నీకు ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఎంతో మందికి నేను ఇది ఏదైతే ఒక్క ప్రాణాన్ని నువ్వు కాపాడినా భగవంతుడు నాకు ఎక్కడో ఒకటి హెల్ప్ చేస్తాడనే ఉద్దేశంతోనే నీకు తెప్పించిన. ఒక్క ప్రాణాన్ని నువ్వు కాపాడినా భగవంతుడు నాకు ఎక్కడో ఒకటి హెల్ప్ చేస్తాడనే ఉద్దేశంతోనే నీకు తెప్పించిన. ఇంకా అందరికీ నందిపేట మండలి ప్రజలందరికీ అందుబాటులో ఎప్పుడు ఉంటున్నావు. అట్లా ఏ రాత్రి ఇప్పుడు ఏదైతే సర్వీస్ ఇంకా ఇంత మెరుగైన సర్వీస్ చేయాలని ఉద్దేశంతో నువ్వు అడగగానే తెప్పించి ఇచ్చిన, అంతే. వేరే కారణం ఏం లేదు, ప్రజలకు ఉపయోగపడే పని కాబట్టి ఇచ్చిన. ప్రజలకు ఉపయోగపడే పని కాబట్టి ఇచ్చిన. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్నగారు బాగుండాలా, అన్నతో పాటు 10 మంది కూడా బాగుంటారు. అన్న బాగుంటే 10 మంది కూడా బాగుంటారు. ఇప్పుడు నేను బాగుండాలంటే నాతో పాటు 10 మంది కూడా బాగుంటారు. సో నేనే కరెక్ట్ లేనప్పుడు 10 మందికి నేను ఏం హెల్ప్ చేయగలుగుతాను? ఏం ప్రాణాలు రక్షించలేను కదా, తెలిసిన విషయమే మీకైతే. సో గైస్, ఓకే, జై హింద్, జై సిలిండర్ లింగం అన్న. ఓకే, థ్యాంక్ యూ.